హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్యాన్సిల్ సైకాలజీని. సో లాస్ట్ వరకు చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, తను నా కోర్స్ తీసుకున్నాడు. సో కంప్లీట్గా 23 ట్రేడ్ తీసుకుంటే 2 ట్రేడ్స్ లాస్ అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో కంప్లీట్గా తను లైవ్ అకౌంట్లో చేశాడు, మీరు ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్గా $40 వరకు, $10ని $40 వరకు డెవలప్ చేశాడు. సో తను తీసుకొని జస్ట్ జనవరి 4న తీసుకున్నాడు. సో మీరు ఇక్కడ చూడొచ్చు రిజల్ట్ కూడా. సో తనకి ఇంతకుముందు సపోర్ట్ రెసిస్టెన్స్ జనరల్గా తనకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో కాబట్టి ఈ యొక్క చూడొచ్చు మీరు. సో ఈ విధంగా అంటే ప్రాపర్గా చెప్పిన కండిషన్స్ని, కోర్స్లో చెప్పిన కండిషన్స్ని మీరు నోట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నోట్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఏదైతే ప్రైజ్ యాక్షన్ రూల్స్ నేను చెప్పానో, సో అది కంప్లీట్గా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అది ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మల్టిపుల్గా నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో రీజన్ కూడా చెప్తాను. సో ప్రీవియస్గానే మార్కెట్లో ఒక సైడ్ వేస్ ఉందన్నమాట. సో ప్రాపర్గా ఒక కంప్లీట్ ఒక ట్రెండీ లేదు మార్కెట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక మైనర్ ట్రెండ్ అనేది ఉంది. బట్ ఓవరాల్గా మేజర్గా మనకి ఇది ఒక సైడ్ వేస్ మార్కెట్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను ప్రీవియస్ అని ఒక డిమాండ్ జోన్ డ్రా చేశాను. సో ప్రీవియస్గా ఇక్కడ నుంచి మనకు స్ట్రాంగ్ మూమెంటం ఉంది. సో ఎప్పుడైతే ఈ లెవెల్ని మార్కెట్ హిట్ అవుతుందో, మీరు ఇక్కడ చూడొచ్చు ఒక రిజెక్షన్ అనేది కనిపిస్తుంది మార్కెట్లో. సో ప్రతి ఒక్క క్యాన్సిక్స్లో బయర్స్ యొక్క ప్రజెన్స్ అనేది కనిపిస్తుంది. మనకు ప్రీవియస్గా కూడా హిస్టరీలో బయర్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళు ఇంకా వీక్ అవ్వలేదు. సో మళ్ళీ ఇక్కడ చూడండి, సో ఎప్పుడైతే ఒక పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్లో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఒక పుల్ బ్యాక్ అనేది వచ్చింది, ఇక్కడ చూడండి. పుల్ బ్యాక్ తీసుకొని ఈ యొక్క లెవెల్ హిట్ అయినప్పుడు ఇక్కడ మనకు సెల్లర్ జోన్ అనేది ఉంది. సో ఈ యొక్క జోన్లో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. సో మనకు ఒక హ్యాంగింగ్ మ్యాన్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది అనమాట. సో మీరు ఇక్కడ ఏదైతే క్యాన్సిక్ ఉందో, ఇది మనకి ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఉంటామన్నమాట. సో అక్కడ నేను ట్రేడ్ క్లోజ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. సో మల్టిపుల్గా నేను ఇక్కడ తీసుకున్నాను 4 ట్రేడ్స్. సో సెల్లింగ్ జోన్లో మనకు ఒక హ్యాంగింగ్ మ్యాన్ అనేది మనకి ఎప్పుడు కానీ మార్కెట్లో ఒక బియరిస్ సైన్ని ఇండికేట్ చేస్తుంది మార్కెట్లో. సో మనకి ఇది విన్నింగ్లో బుక్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో కంప్లీట్గా మనకి ఇది ఒక హ్యాంగింగ్ మ్యాన్ వచ్చేసి మనకు జోన్లో ఏదైతే ఈ హ్యాంగింగ్ మ్యాన్ ఉందో, ఇది మళ్ళీ మనకి ఇక్కడ ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిందన్నమాట. సో ఈ గ్యాప్ అప్ ఓపెనింగ్ ప్లస్ మనకి కన్ఫర్మేషన్, హ్యాంగింగ్ మ్యాన్ కన్ఫర్మేషన్, నేను షూర్గా ఇక్కడ మల్టిపుల్గా నేను ట్రేడ్ తీసుకున్నాను, ప్రాఫిట్లు బుక్ అయిపోయాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వస్తుంది అక్కడ నుంచి. సో ఇక్కడ ఒక హయ్యర్లో క్రియేట్ చేసి మార్కెట్ మళ్ళీ ఒక రివర్సల్ సైడ్ని చూపెట్టడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక నెక్స్ట్ టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది మార్కెట్ది. సో ఈ లెవెల్ని హిట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, బయర్స్ స్ట్రాంగ్గా వస్తున్నారు. సో ఒక పుల్ బ్యాక్ తర్వాత. సో ఈ విధంగా అంటే ప్రాపర్ కండిషన్ని చూసుకోవాలి. మార్కెట్ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్యాన్సిక్ సైకాలజీ కంబైన్ చేస్తే మనం ట్రేడ్ చేయాలన్నమాట. సో మార్కెట్లో ఒక సప్లై అండ్ డిమాండ్, సో ఈ లెవెల్స్ని మార్కెట్ మెయిన్గా టార్గెట్ చేసుకొని మూవ్ అవుతూ ఉంటుంది. సో దాంట్లో మనం ఫస్ట్ స్ట్రక్చర్ని మాస్టర్ అయినట్టయితే మనకి ఇవన్నీ ట్రేడ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకోసం నేను చెప్తాను, మార్కెట్ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్గానే ఇక్కడ ఒక సైడ్ వేస్ ఉంది. ప్రాపర్గా అక్కడ ఒక ట్రెండ్ లేదు, సైడ్ వేస్ ఉంది. సో నేను చార్ట్ చేంజ్ చేసి చూపిస్తున్నాను. సో మనకు కన్ఫర్మేషన్ ఎక్కడైతే దొరుకుతుందో నేను అక్కడ ట్రేడ్ తీసుకొని చూపిస్తాను అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్ అనే మనకు ఒక బయర్స్ మూమెంటం ఉంది, బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు ఇక్కడ మళ్ళీ. సో ఇక్కడ ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్, మళ్ళీ ఒక సెల్లర్ స్కాండిల్ ఎట్ ద సేమ్ టైం. సో ఇక్కడ ఒక నేను ట్రేడ్ ట్రై చేస్తాను, మంచి కన్ఫర్మేషన్ ఉంటే. సో ఇక్కడ చూడొచ్చు, సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది క్యాండిల్లో. సో మళ్ళీ బయర్స్ పుష్ చేస్తున్నారు పైకి. సో చూద్దాం, ఇది మనకు ఆపర్చునిటీ ఉంటే నేను ట్రేడ్ తీసుకొని చూపిస్తాను. సో ప్రతి ఒక్క కండిషన్ని మీరు ప్రైజ్ యాక్షన్ అకార్డింగ్ టు ప్రైజ్ యాక్షన్ మాత్రమే, మీరు ఇండికేటర్స్ యూజ్ చేసినా కూడా ప్రైజ్ యాక్షన్ దానికి అడిషనల్గా యాడ్ చేయాల్సిందే. సో మెయిన్గా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ప్రైజ్ యాక్షన్కే, అంతే. మనము ఇండికేటర్స్ అనేది అది లాగింగ్ ఇండికేటర్స్ అంటారు జనరల్గా. ఎందుకంటే మనకి మెయిన్గా ఇండికేటర్ అనేది మార్కెట్ని ఫాలో అవుతుంది, కానీ మార్కెట్ ఇండికేటర్ని ఫాలో అవ్వదు. సో అందుకోసమే ఇండికేటర్స్ మీద మీరు డిపెండ్ అయ్యి ట్రేడ్ చేయకండి, ప్రైజ్ యాక్షన్ మీదనే డిపెండ్ అయ్యి ట్రేడ్ చేయండి. సో ఫస్ట్ నేర్చుకోండి. సో లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వితౌట్ లెర్నింగ్ చేయకూడదు. సో కంప్లీట్గా ఏంటంటే మనకు సిగ్నల్స్ అని చెప్పేసి, అకౌంట్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి, సో ఈ విధంగా జనరల్గా షార్ట్ కట్స్ వెతుకుతారు బిగినర్స్ ఎవరైనా కానివ్వండి, అంటే నాలెడ్జ్ లేకపోవడం వల్ల. సో కంప్లీట్గా
యూట్యూబ్‌లో చూసిన ఏదైనా ఇండికేటర్ స్ట్రాటజీ గానివ్వండి, ఇది డైరెక్ట్‌గా డిపాజిట్లు చేసేసి ట్రై చేస్తారు. సో, అది కంప్లీట్ నాలెడ్జ్ కాదు. అది ప్రాపర్‌గా వర్క్ అవ్వదు. సో, మీకు ఎప్పుడో ఒకసారి 1 టైమ్, 2 టైమ్ జనరల్‌గా ప్రాఫిట్ వచ్చినా గూడా మీకు కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్ ప్రాఫిట్ అనేది ఉండదు. ఇండికేటర్స్ వల్ల ఆ విధంగా ఒక ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో, లాస్ అవుతది. పూర్తిగా మీరు క్యాపిటల్‌ని పోగొట్టుకుంటారు. ఇండికేటర్ బేస్ పైన మీరు ట్రేడ్ చేస్తే. సో, సిగ్నల్స్ వల్ల కూడా మీకు ఎంట్రీ అనేది మిస్ అవుతది. ఇక్కడ మనం లైవ్ ట్రేడింగ్ చేస్తేనే, మనం ఓన్‌గా ట్రేడ్ చేస్తేనే అక్కడ ఎంట్రీ వల్ల చాలా సార్లు లాస్ అవుతా ఉంటది. అట్లాంటిది మీరు సిగ్నల్స్‌ని బేస్ చేసుకొని మీరు అంటే అదే డిపెండ్ అయ్యి మీరు ట్రేడ్ చేస్తే మీకు ఎంట్రీ వల్ల ఖచ్చితంగా లాస్ ఉంటదన్నమాట. సో, బైనరీలో ముఖ్యంగా ఎంట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో, పూర్తిగా నేను చెప్తుంటాను మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేస్తే మనకి ప్రాపరు ఒక మీరు చూడొచ్చు. ఒక ప్రాపరు ఒక కండిషన్‌ని మనం క్యాప్చర్ చేయగలుగుతామన్నమాట. సో, ఏదైతే మనం ఎంట్రీ కోసం చూస్తామో అక్కడ ఎంట్రీ అనేది మిస్‌ప్లేస్ అవ్వడం వల్ల మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన ఎనాలిసిస్ కరెక్టే ఉన్నా కూడా ఎంట్రీ వల్ల మిస్‌ప్లేస్ అయ్యి లాస్ అవుతా ఉంటది. సో, అందుకోసమే మీరేం చేయాలి అంటే మార్జినల్ సేఫ్టీ అనేది చాలా మెయింటైన్ చేయాలి. ఇక్కడ మనకు ఎంట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సిగ్నల్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఓన్‌గా నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే దీంట్లో మీరు ప్రాఫిట్ చేయగలుగుతారు. అప్పటి వరకు మీరు యూట్యూబ్ నాలెడ్జ్ గానీ, లేకపోతే సిగ్నల్స్ మీద, ఇండికేటర్స్ మీద డిపెండ్ అయ్యేంత వరకు మీరు దీంట్లో ప్రాఫిట్స్ చూడరు. ఈవెన్ ఎన్ని 10 ఇయర్స్ అయినా గూడా మీరు ఇవి ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రాఫిట్స్ చూడరు దీంట్లో. సో, ఓన్లీ ప్రైస్ యాక్షన్ మాత్రమే. ప్రైస్ యాక్షనే నేర్చుకోండి. సో, కంప్లీట్‌గా ప్రైస్ యాక్షన్‌ని మాస్టర్ అవ్వండి ఫస్ట్. సో, ప్రైస్ యాక్షన్‌ని మాస్టర్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తది. సో, దాని మీద మీరు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్‌గా కోర్స్ తీసుకోవడమే కాదు. సో, కంప్లీట్‌గా సపోర్ట్ అడగండి మీరు ఎక్కడ తీసుకున్నా గూడా. సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ చూడొచ్చు మనకి ఇది జోన్‌లో ప్రాపర్‌గా మనకొక మూమెంటమ్ ఉంది. అంటే కంప్లీట్‌గా మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే జనరల్‌గా ఇక్కడ మీకొక డౌట్ ఉంటుంది. సో, ఇక్కడ ఒక లెవెల్ లాగా ఉంది. సో, ఆఫ్టర్ రిజెక్షన్ ఇక్కడ చూడొచ్చు. ఆఫ్టర్ రిజెక్షన్ ఈ యొక్క కంప్లీట్‌గా మీరు ఇక్కడ డైరెక్ట్‌గా అప్‌ట్రేడ్ ఈ యొక్క క్యాండిల్‌లో అప్‌ట్రేడ్ తీసుకోవచ్చు కదా! అని చెప్పేసి జనరల్‌గా చాలామందికి ఒక డౌట్స్ వస్తాయి. సో, కంప్లీట్‌గా మేజర్‌గా మనకు ట్రెండ్ వచ్చేసి డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు సో, కంప్లీట్ మార్కెట్ అనేది సెల్లర్స్ యొక్క కంట్రోల్‌లో ఉంటది. సో, అది మీరు గమనించాలి. సో, ఇలాంటి పాయింట్స్ కూడా మీరు మిస్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ మూమెంటమ్ ఉంది బ్యాక్ టు బ్యాక్. సో, మళ్ళీ అక్కడ సెల్లర్స్ ఆ గ్యాప్‌ని ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మేజర్‌గా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్‌గా ఇక్కడ లోవర్ హైస్, లోవర్ లోస్ క్రియేట్ అవుతూ ఒక ట్రెండ్ అనేది స్ట్రక్చర్ చూడొచ్చు మీరిక్కడ. డౌన్ ట్రెండ్ స్ట్రక్చర్ ఉంది ఇక్కడ. సో, ఇక్కడ నేను చూస్తున్నాను. ప్రాపర్‌గా ఏదైనా కన్ఫర్మేషన్ ఉందా అని. ఈవెన్ ఆఫ్టర్ ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ బయర్స్ ఒక పుల్ బ్యాక్ తీసుకొని కంప్లీట్‌గా ఒక స్ట్రెంతీగా వచ్చినప్పుడు మనం ఇక్కడ ఒక ఆపర్చునిటీ చూసి ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ చూద్దాం మనకు బయర్స్ ఏ విధంగా ఇండికేట్ చేస్తారు. సో, నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ ఒక స్ట్రాంగ్ బయర్ క్యాండిల్ వచ్చినప్పుడు ఇక్కడ సో, మళ్ళీ మూమెంటమ్ అనేది ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో, మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ క్యాండిల్స్టిక్స్‌లో రియాక్షన్ చూడాల్సి ఉంటుంది. సో, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్‌ని మనం ఇక్కడ కన్ఫర్మేషన్‌గా యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్రైస్ యాక్షన్‌లో ముఖ్యంగా. సో, ఇక్కడ నేను ప్రాపర్‌గా ఎంట్రీ దొరికితే నేను ట్రై చేస్తాను. ఎందుకంటే స్టిల్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. అంటే బయర్స్ ఇంకా మార్కెట్‌లో వీక్ అవ్వలేదు. వాళ్ళు స్టిల్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, ఇప్పుడు కూడా స్ట్రాంగ్‌గానే వస్తున్నారాళ్ళు. సో, చూద్దాం అకార్డింగ్ టు క్యాండిల్స్టిక్ సైకాలజీ నేను ఇక్కడ ఒక ట్రేడ్ ట్రై చేస్తాను. ఇది మనకు ప్రాపర్ సిగ్నల్ కాదు. బట్ నేను ఇక్కడ ట్రై చేస్తాను. ఒకవేళ లాస్ అయినా కూడా నో ప్రాబ్లమ్. సో, ఇది 50, 50 ఛాన్సెస్ అన్నమాట. సో, ఎంట్రీ దొరికినప్పుడు నేను బై ట్రేడ్ తీసుకుంటాను. ఎందుకంటే బయర్స్ వాళ్ళ యొక్క అవైలబిలిటీ చూపిస్తున్నారు. అంటే ప్రాపర్‌గా మనకి ఇక్కడ చూడండి రిజెక్షన్ వస్తుంది. సో, మా మార్కెట్‌లో ఇక్కడ రిజెక్షన్ వస్తుంది. ఇంకా మొమెంటమ్ కూడా ఉంది. బయర్స్ ఇంకా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. సో, ఈ కన్ఫర్మేషన్ తోటి నేను ఇక్కడ ఒక బై ట్రేడ్ ట్రై చేస్తాను. మంచి ఎంట్రీ తీసుకొని. సో, ఒక మంచి మార్జినల్ సేఫ్టీ దొరికింది. సో, ఇక్కడ నేను ట్రేడ్ ఎంట్రీ చేశాను. సో, ఈ విధంగా అంటే మార్జినల్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనకిక్కడ ఈవెన్ రెడ్ క్యాండిల్ ఓపెన్ అయినా గూడా అంటే రెడ్ క్యాండిల్‌లో మార్కెట్‌లో ఇక్కడ క్లోజ్ అయినా గూడా మార్జినల్ సేఫ్టీ వల్ల ఇదొక రిజెక్షన్ వచ్చి ఈ లెవెల్‌లో క్లోజ్ అయినా గూడా మన ఎంట్రీ పైన క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే మార్జినల్ సేఫ్టీ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకోసమే నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రేడ్ ఎంటర్ చేసేటప్పుడు మార్జినల్ సేఫ్టీ దొరికితే తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఈవెన్ ఒక షూర్ షాట్ ఉన్నా గూడా మార్జినల్ సేఫ్టీ అనేది పర్ఫెక్ట్‌గా దొరుకుకుంటే నేను వదిలేస్తాను దాన్ని. సింపుల్‌గా మీరిక్కడ చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక మనకు డిమాండ్ జోన్ అనేది ఉంది. మీరిక్కడ చూడొచ్చు. ఒక డిమాండ్ జోన్ అనేది ఉంది. సో, ఇక్కడ ఏదైనా కండిషన్ దొరికితే నేను ట్రేడ్ తీసుకొని ట్రై చేస్తాను. ఈవెన్ ఇది లాస్ అయినా నో ప్రాబ్లమ్. మనం రికవరీ చేసుకుందాం.
సో ఇక్కడ నేను జోన్ డ్రా చేస్తున్నాను. సో అంటే మనకు ప్రాపర్‌గా నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనం కాన్ఫిడెంట్‌గా ట్రేడ్ చేయగలుగుతాం. సో ఒకవేళ లాస్ అయినా కూడా మనకు ఎమోషన్స్ రావు. ఎవరికి ఎమోషన్స్ వస్తాయంటే ప్రాపర్ నాలెడ్జ్ లేనప్పుడు మాత్రమే. సో అందుకోసమే నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు లెర్నింగు, మీరు ప్రాక్టీస్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. మీరు బ్యాక్ టెస్ట్ చేస్తారు. మీరు ఏదైతే నేర్చుకున్నారో ప్రైజ్ యాక్షన్ దాన్ని బ్యాక్ టెస్ట్ చేసి ఉంటారు కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ఒక ట్రేడ్ లాస్ అయినా కూడా నెక్స్ట్ 1-3 ట్రేడ్స్‌లో మీరు బ్యాక్ టు బ్యాక్ ప్రాఫిట్ చేస్తారు. ఈవెన్ మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు. సో ఇక్కడ ప్రాపర్ ఎంట్రీ కోసం చూస్తున్నాను. సో కంప్లీట్‌గా నాకు ఎంట్రీ దొరికినప్పుడు నేను ట్రేడ్ తీసుకొని చూపిస్తాను. సో కంప్లీట్‌గా అంటే పేషెన్స్‌గా వెయిట్ చేయాలి. సో ప్రాపర్ ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్ దొరికినప్పుడు మాత్రం ట్రేడ్ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ సింగిల్ ట్రేడ్ మనకి లాస్‌లో అయింది. సో దాన్ని రికవరీ చేసేద్దాం నెక్స్ట్ ట్రేడ్‌లో. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నేను ప్రాపర్‌గా స్కిప్ చేశాను. సో ఎందుకంటే లెంతీ అవ్వకుండా. సో ఇక్కడ మీరు చూడండి 2 ట్రేడ్స్ ఓపెన్ చేశాను నేను ఇక్కడ. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్రీవియస్‌గానే మనకి ఇక్కడ ఒక ప్రాపర్‌గా డిమాండ్ జోన్ ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. సో అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎప్పుడైతే లెవెల్ అనేది హిట్ అయిందో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది బయర్స్‌లో కంప్లీట్‌గా ఏదైతే ఇక్కడ ఉందో ఈ యొక్క జోన్‌లో హిస్టరీలో ఇది బయర్స్ యొక్క వీక్‌నెస్ కాదు. వాళ్ళు స్ట్రాంగ్‌గానే ఉన్నారు కంప్లీట్‌గా. అంటే ఇక్కడ మనకు బయర్స్‌లో బాడీ అనేది ఇక్కడ డిపెండ్ అవ్వదు. సో కంప్లీట్‌గా అదొక హ్యామర్ క్యాండిల్ అన్నమాట. సో హ్యామర్ క్యాండిల్ ఎప్పుడు గాని మనకు స్ట్రెంత్ చూపిస్తది. సో కంప్లీట్‌గా సో ఎట్ ద సేమ్ టైం మనకు ఈ లెవెల్‌ని ఏదైతే ప్రీవియస్‌గా డిమాండ్ జోన్‌గా యాక్ట్ ఇక్కడ చూడండి మనకు ఈ లెవెల్ నుంచి స్ట్రెంతీగా వచ్చింది మార్కెట్‌లో మొమెంటమ్ అనేది. సో ఎప్పుడైతే హిట్ అయిందో మనకి ఇక్కడ చూడండి బయర్స్ ఎంత అగ్రెసివ్‌గా స్ట్రాంగ్‌గా వచ్చారన్నమాట. సో దానికి కంటిన్యూషన్ సైన్‌గా కూడా ఇక్కడ మనకు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఇండికేట్ చేసింది. సో ఆ కన్ఫర్మేషన్‌తో నేను షూర్‌గా తీసుకున్నాను. ఎందుకంటే ప్రీవియస్‌గా మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఒక లెవెల్ జోన్ లాగా ఉంది అనుకుంటారు కానీ ఇది స్ట్రాంగ్ జోన్ కాదన్నమాట. సో నెక్స్ట్ మనకు హిట్ అయ్యేది లెవెల్ ఇక్కడ అన్నమాట. సో ఈ లెవెల్‌ని హిట్ అవుతది మార్కెట్. సో అందుకోసమే నేను ఇక్కడ షూర్‌గా 2 ట్రేడ్ తీసుకున్నాను. సో ఇది మనకి 100%గా విన్నింగ్‌లో బుక్ అవుతది. సో ఎందుకంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంది. సో ప్రాపర్ కన్ఫర్మేషన్స్‌తో నేను 2 ట్రేడ్స్ తీసుకున్నాను. ఎందుకంటే ప్రీవియస్‌గా ఉన్న లాస్ కూడా రికవర్ చేయడానికి. సో ఈ విధంగా అంటే పేషెన్స్‌గా వెయిట్ చేసి మీరు ప్రాపర్ కన్ఫర్మేషన్‌ని చూసుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాక్ టు బ్యాక్ ప్రతి ఒక్క క్యాండిల్ మీద ట్రేడ్ చేయడానికి ట్రై చేయకూడదు. సో అలా వర్క్ అవ్వదు. ఎందుకంటే సమ్‌టైమ్స్ మీరు మార్కెట్ స్ట్రక్చర్‌ని కూడా మీరు మైండ్‌లో ఉంచుకోవాలి. అలాగే ట్రెండ్ ఎప్పుడు చేంజ్ చేస్తుంది. సో ఎప్పుడు ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది మార్కెట్‌లో ఇవన్నీ ఫైండ్ ఔట్ చేస్తూ మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే క్యాండిల్ సైకాలజీని స్ట్రక్చర్‌కి కంబైన్ చేసి చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సో మనకి ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న టార్గెట్ కూడా మనకి ఇక్కడ హిట్ అయిపోయిన తర్వాత ఓవర్ ట్రేడింగ్ అవసరం లేదన్నమాట. సో ఈ విధంగా నేను రెగ్యులర్‌గా ప్రైజ్ యాక్షన్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను. సో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో అలాగే లైఫ్ టైమ్ సపోర్ట్‌తో కోర్స్ ఇస్తున్నాను. 1999 ఉంటుంది. మీకు సపోర్ట్ కోసం నేను చార్జ్ చేస్తాను. సో సీరియస్‌గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు మెసేజ్ చేయండి. సో నా యూట్యూబ్ ఛానల్ చూసినంత మాత్రాన కాదు. సో సీరియస్‌గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను డిస్క్రిప్షన్‌లో కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను. నా పర్సనల్ స్ట్రాటజీ కావాలన్నా సో మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.